నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వెక్కువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వెక్కువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకి కూర్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు వారికి అందించడం జరిగింది. ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన మనకి రోజు తెలియచేస్తున్నాడు. అదేమిటనంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందే మీరు బలవంతులై ఉండుడి. ప్రతి ఒక్కరు కూడా బలవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన మనకు తండ్రి కాబట్టి, మనం ఆయనకి కుమారులం కుమార్తెలం కాబట్టి, అందుకనే మనం బలవంతులం కావాలి. మనం బలవంతులం కావాలంటే ఇహ సంబంధమైన బలం మనకు సరిపోదు. పర సంబంధమైన ఒక బలం మనకి కావాలి.
పరసంబంధమైన ఒక బలంతో ప్రభు ఒక్కొక్కరిని కూడా ఆ మహాశక్తి మనకి కావాలి. మహాశక్తి ప్రభు యొక్క మహాశక్తి. అది ఆ మహాశక్తి మనల్ని బలపరిచినప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. వచ్చే ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవటానికి మనం ప్రయత్నాలు చేయగలం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకు బోధిస్తూ తెలియజేస్తున్న విషయాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక రోజున శిష్యులతో ఆయన ఈ మాటని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, లోకాసువార్త 24వ అధ్యాయము 49, 50 ఈ 2 వచనాలు మనం చూస్తాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడి వారితో చెప్పెను. మర్చిపోయారా? రెండు వచనాలమ్మా నేను చదవమన్నా. 49, 50 2 వచనాలు. ఆయన బేతన్యా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువు చనిపోయిన దినాల్లో శిష్యులు అనుకున్నారు 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర మనం నేర్చుకున్నాము కాబట్టి మనం ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి వెళ్ళిపోదాం, దేవుని యొక్క స్వార్థను ప్రకటించుదాం, అందరికీ మనం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు ఏ ప్రకారంగా చేశాడో అదే ప్రకారంగా మనం కూడా చేయాలి. ఏమంటారు? సరేనా అని మాట్లాడుకొని వారు సిద్ధపడుతున్నారు. యేసు ప్రభు ఆలోచన చేశాడు, ఏంటి వీళ్ళు ఏదో బయలుదేరేటట్టుగా ఉన్నారు. ఆయన వెంటనే వచ్చేసాడు. ఆయన మృత్యుంజయుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వచ్చేసాడు. వారితో మాట్లాడుతున్నాడు, శిష్యులతోటి. శిష్యులారా, పైనుండి శక్తి వచ్చేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. పైనుండి శక్తి వస్తుంది, శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని వారితో ఆ మాట చెప్పిన తర్వాత వారిని బేతన్యా వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనుండి శక్తి వచ్చేంత వరకు ఆగాలి. దేవుని యొక్క మహాశక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అది తండ్రి యొక్క వాగ్దానము. తండ్రి యొక్క వాగ్దానము ఏమిటనంటే పైనుండి శక్తి వచ్చేంత వరకు పట్టణంలో నిలిచి ఉండాలి.
వీళ్ళు దైవ సేవకులు, వెళ్ళాలని ఒక ఆలోచన, నేర్చుకున్న విషయాన్ని అనేక మంది జనానికి చెప్పాలని ఒక ఆలోచన ఉంది. కానీ శక్తి కావాలి కదా. ఈ శక్తి సరిపోదు. ఇప్పుడుందే భూమి మీద ఉన్న శక్తి సరిపోదు, మహాశక్తి కావాలి. మహాశక్తి ఉందే, ప్రభు యొక్క మహాశక్తి ఉందే, ఆ మహాశక్తి కావాలి. ప్రభు యొక్క మహాశక్తిని పొందుకున్నప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందనంటే, మహాశక్తి ఏం చేస్తుందనంటే ఎక్కడికి వెళ్ళినా ఒక జయం ప్రసాదిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా కానీ ఆ యొక్క మహాశక్తి అనేది ఏ చోటుకి వెళ్ళినా కానీ కార్యం చేస్తూనే ఉంది. వారు ఆ మహాశక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత వారు వెళతా ఉంటే అనేక రోగులు వస్తుంటే రోగులు బాగుపడిపోతున్నారు. వారు నీడ పడినా కానీ బాగుపడ్డారు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క మహాశక్తిని పొందుకున్నారు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజున దైవ సేవకుల యొక్క కుమారులు వాళ్ళు ఆలోచన చేశారు, అపోస్తులు వాళ్ళేనా ప్రార్థన చేసేది? వాళ్ళు ప్రార్థన చేస్తేనే దెయ్యాలు వెళ్ళిపోయేది, వాళ్ళు ప్రార్థన చేస్తేనే స్వస్థత కలిగేది, వాళ్ళు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరిగేది, వాళ్ళు ప్రార్థన చేస్తేనే సూచక్రియలు జరిగేది, వాళ్ళు ప్రార్థన చేస్తేనే జరిగేది. మనం మాత్రం చేయలేమా? మనం దైవ సేవకులం కదా, మనం చేయలేము, మన చేత కదా. పద అని చెప్పి బయలుదేరి ఒక దెయ్యం పట్టిన మనిషి దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేద్దాం, సైతానా వెళ్ళో అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ దెయ్యం అంది, ఎవర్రా మీరు అని అడిగింది. మేమా దైవ సేవకులం, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా నాకు అసలు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే, ఎప్పుడు గమనించలేదే అని చెప్పి ఆ దెయ్యము పట్టిన వ్యక్తి ఒక్కసారిగా ఇద్దరి మీద పడి వారిని కొట్టి ఆ తర్వాత దిగంబరులు చేసి వారిని తరిమేసింది దెయ్యం. వాళ్ళు దిగంబరులై పారిపోయారు. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, పేతురు గారు ప్రార్థన చేస్తేనేమో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, పౌలు గారు ప్రార్థన చేస్తేనా అక్కడ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు కూడా చేసింది ప్రార్థనే కదా, మరి ఎందుకని దెయ్యాలు వెళ్ళిపోవట్లేదు? దెయ్యాలు తిరగబడుతున్నాయి, దిగంబరులు చేస్తున్నాయి, ఎందుకని? కారణం ఏంటని వాళ్ళు ఆలోచన చేస్తే పౌలు గారు అన్నాడు, ఎఫెసు సంఘానికి పత్రిక రాసినప్పుడు అన్నాడు, తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు, అమ్మా యేసయ్యనందు మీరు బలవంతులై ఉండుడి. ఆమేన్, చెప్పాలి, హల్లెలూయా. ఏమంటే మిగిలిన చేతులు ఏంటి ఉపయోగించరా? చేతులు ఉపయోగిస్తారా లేదా? కాదండి. మనం వచ్చింది ఎందుకు? ఇక్కడికి మందిరంలోకి ఎందుకు వచ్చాము? ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికే కదా వచ్చింది ఆ పని మీదే కదా. మనం వచ్చిన పని అదే కదా. మరి చేతులు ఎత్తకుండగా, ప్రభువుని స్తుతించకుండగా, మనం వచ్చిన ఆలోచన ఏందని తెలియకుండగా మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏంటి కారణం అనేది కూడా తెలియకుండానే మనం అలా ప్రవర్తించటం మనకు న్యాయమేనా? ఒక్కసారి ఎవరి కాళ్ళు ఆలోచన చేసుకోండి. ఎదుటివాడిని చూపించేదానికంటే
మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? అంత దూరం నుండి అంత కష్టపడి ఎందుకు వచ్చాం? ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంత ఘనత పొందుకుంటాడు. ఆ ఘనత అంతా నీకే కదా, అవునా కదా? తండ్రి సంపాదించిన సంపాదన అంతా ఎవరికి? సరిగ్గా చెప్పండి. కుమారులకే కదా. అమ్మా కుమార్తెలకు కూడా అమ్మ, కుమారులే కదా అని అంటున్నారు మీరు. కుమార్తెలకు కూడా అమ్మ. అంతకుముందు కుమారులకే అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, మగపిల్లలకే స్వాస్థ్యము ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ మారినాయి అమ్మ, తెలుసా? మగపిల్లలకి ఎంత ఆస్తియో ఆడపిల్లలు కూడా అంతే ఉంది. హక్కు ఇచ్చేశారమ్మా, హక్కు ఇచ్చేశారు. తండ్రి దగ్గర మీరు అడగొచ్చు, ఖచ్చితంగా మీకు ఉంది. గుర్తుపెట్టుకోండి, మగపిల్లలకి ఎంత ఉందో ఆడపిల్లలు కూడా అంతే ఉంది. మర్చిపోవద్దు మీరు. ఇహ సంబంధమైన ఒక గవర్నమెంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి హక్కు పిల్లలకి చెందితే స్వాస్థ్యం, పరసంబంధమైన తండ్రి యొక్క స్వాస్థ్యం మనకే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరమ తండ్రి యొక్క స్వాస్థ్యం మనకే కదా, ఆ ఘనత మనకే కదా. మనం ఎంత సంపాదిస్తామో, ఎంత తండ్రికి మనం పోగు చేస్తామో, తండ్రికి ఎంత సపోర్ట్ చేస్తామో, తండ్రికి ఎంత సపోర్ట్ చేస్తామో అదంతా మనకే కదా. మనం కానీ ఇగిపోతే తండ్రికి కొంచెమే కదా, ఆ కొంచెమే కదా మనకి. మనం కూడా తండ్రికి సపోర్ట్గా ఉన్నామంటే ఇంత అవుతుంది, అవునా కదా? ఇంత అవుతుంది, ఇంత మనకే కదా. వద్దులే నాన్న చాలే నాన్న నీకు, కొంచెం చాలే నాయన, వద్దులే తండ్రి, ఎందుకు వచ్చిన బాధ. నేను ప్రతిసారి అల్లులు యాడ చెప్పేది, ప్రతిసారి నీకు ఘనత యాడ తీసుకొచ్చేది. తండ్రి చాలే నాయన, కొంచెం ఇస్తే చాలయ్యా. కొంచెం చాలయ్యా, కొంచెం చాలయ్యా, కొంచెం చాలే. కొంచెం ఎందుకమ్మా, కొంచెం ఎందుకు? నీకు ఎంత అన్నం పెడితే ఊరుకుంటావా? ఏంటో చెప్పట్లేదు. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు ఎంత అన్నం పెడితే ఎవరైనా ఊరుకుంటారా, ఒప్పుకుంటారా? ఎంత అన్నం పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? నాకు చాలు ఇంతవరకు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపించండి, చేతి మీ పేరు రాసుకుంటాను, ప్రతి చోట అనౌన్స్మెంట్ చేస్తా. ఎవరు చేయత్తట్లేదు, ఇంతమంది ఉన్నారు, ఎవరు చేయత్తట్లేదు. ఇంత మాత్రం కావాలి తినటానికి, కానీ స్వాస్థ్యం ఎంత వద్దా మనకి? తండ్రి యొక్క స్వాస్థ్యం మనకు వద్దా? ఆయన ఘనత మనకు అవసరం లేదా? మనకు కావాలి కాబట్టి మనం సంపాదించి ఆయనకి ఇవ్వాలి, మనం సపోర్ట్గా ఉండాలి తండ్రికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వేదో ప్రాకులాడి సంపాదించి నాకు తీసుకురా అని అంటలేదు ఆయన అసలే ధనవంతుడైనా. ఆయన ఎవరో ధనవంతుడైనా మన కోసం దరిద్రుడయ్యాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడని పౌలు గారు చెబుతాడు. తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడంటే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. అంటే సమస్తం మనకిచ్చేసాడు. అంతా మనకిచ్చేసి ఆయన ఏమీ లేనివాడిగా అయిపోయాడు. సంతకాలు కూడా పెట్టేశాడమ్మా, ముద్ర కూడా వేసేసాడు, స్టాంపు కూడా కొట్టేసి, స్టాంప్ వేసేసి సంతకాలు కూడా పెట్టేసి మొత్తం మనకిచ్చేసి, సిలువ త్యాగము ద్వారా ఆయన మనకు స్టాంపు కొట్టేసి స్వాస్థ్యం అంతా మనకి రాసిచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఆయన ఇచ్చిందే మనం అనుభవిస్తుంది, మనం అనుభవించేది ఆయన ఇచ్చిందే. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలా,
ఈ బిల్డింగులు, ఈ కార్లు, ఈ బైకులు, ఈ వస్త్రాలు, ఈ బంగారం, ఈ డబ్బు, ఈ హోదా ఆయన ఇచ్చిందే. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలా, ఆయన మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నాయనా కొంచెం ఆగండి, అసలే వాళ్ళు తన్నులు తింటున్నారు, దెయ్యాల చేత తన్నించుకుంటున్నారు వాళ్ళిద్దరూ. మీరు మహాశక్తిని పొందుకోవాలి, మహాశక్తిని పొందుకున్న తర్వాతనే మీరు పట్టణంలోకి వెళ్ళండి అని చెప్పాడు. అప్పటి వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందుకునేంత వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అన్నాడు, ఇప్పుడు వెళ్ళండి యూదయ, సమరయ అని చెప్పండి, గలిలయ, దేశమునంతటా కూడా ఇప్పుడు వెళ్ళండి, అనేక దేశాలకు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి అన్నాడు. ఎప్పుడు? ప్రభు యొక్క మహాశక్తిని పొందుకున్న తర్వాత. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున చెప్పబడిన విషయాన్ని బాగా గమనించండి. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, ఆయన పేరు శాంసన్. పరిశుద్ధాత్మను పొందినవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు. ఆయన ఒక రోజున తల్లిదండ్రులతో పాటు బయలుదేరి వెళ్తున్నాడు. 5, 6, 2 వచనాలు మనం చూస్తాం. తన తల్లిదండ్రులతో కూడా కొదమ సింహము బొప్పరించుసు, కొదమ సింహము ఒక్కసారిగా వారి మీదకి అలా వచ్చేస్తుంది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, అతని యొక్క చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా కొదమ సింహాన్ని పట్టుకొని చీల్చివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు బాగా గమనించండి. తల్లిదండ్రులతో పాటు శాంసోను బయలుదేరి ఊరికి వెళుతున్నారు. ఆయన ఎవరో దేవుని యొక్క మహాశక్తిని పొందుకున్నవాడు. ఈయన బయలుదేరి వెళతా ఉండేసరికి ఆ తోటలో నుంచి ఒక్కసారిగా కొదమ సింహం బొబ్బరించు అలా వచ్చేసిందండి. అలా వచ్చేసరికి ఇప్పుడు శక్తి ఏం చేస్తుంది? ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి కదా మనం. పొందుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ శక్తి ఏం చేస్తుంది? ప్రేరేపింపగా. ఇప్పుడు ఒక వ్యక్తి మేక పిల్లను ఏ విధంగా చీల్చివేస్తాడో ఆ యొక్క కొదమ సింహాన్ని కూడా సింహాన్ని పట్టుకొని చీల్చి చంపేశాడు. ఆమేన్. హల్లెలూయా. సింహాన్ని చూసారా? సింహాన్ని మీరు చూసారా? చూడలేదు.
ఆయా పార్కుల్లో, జూ పార్కుల్లో సింహాలు తిరుగుతూ ఉంటాయి. చాలామంది వెళ్ళి ఆ పార్కుల్లో ఉన్న వాటిని చూస్తారు. అంత దూరం ఉండగానే ఇక్కడ చెమటలు పట్టేస్తాయి మనకి. ఎందుకంటే సింహం ఆ విధంగా కాంటిస్తూ ఉంటుంది. సింహానికి ఏమాత్రం జాలి, దయ, కనికరము, ప్రేమ ఏముండవు. దొరికితే పట్టుకొని చంపేస్తాయి. ఒక రోజున ఒక కుర్రాడు ఏం చేశాడంటే, బాగా అలవాటు ఉందంట అతనికి, ఎవరికంటే వాళ్ళకి ప్రేమలేఖలు ఇచ్చే అలవాటు. ఒక యవనస్తుడికి ప్రేమలేఖలు ఇచ్చే అలవాటు ఉందంట ఆ యవనస్తుడికి. ఇదిగో నా ప్రేమలేఖ అని అందరికి ఇస్తున్నాడంట. అదే అలవాటు. కొంతమంది ఏమో చెప్పు తీసుకొని కొట్టారు, కొంతమంది వార్నింగ్ ఇచ్చారు. ఎలా జరిగిపోయినాయి. జూ పార్క్ వెళ్ళి సింహం దగ్గర ఇదిగో అని ఇచ్చాడు. అప్పుడు ఆ సింహం అన్నది, అబ్బా ఎంత నేర్చుకున్నామని చెప్పేసి ఇస్తున్నాడే, తినటానికి ఇస్తున్నాడే, దానితో పాటు ఇంతవరకు చెయ్యి కూడా కొరికేసుకొని చెయ్యి కూడా తీసేసుకుంది. నా చెయ్యి అని అంటే, నీకు అలవాటు ఉంది కదా ఎప్పుడు ఇలాగా ప్రేమలేఖలు ఇచ్చే అలవాటు ఉంది కదా, ఇంకొకసారి ఇలా చేసావంటే నీ అంత తేలుస్తానని ఒక్కసారికి ఎంతవరకు తీసేసుకుంది, జాయింట్ వరకు. ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ వరకు తీసేసుకుంది. జరిగిన విషయం ఇది. ఇంకెవరికి ప్రేమలేఖలు ఇవ్వట్లేక ఆయన ఎడం చేత ఇస్తే ఎవరు తీసుకోరు కదా, కుడి చేత ఇస్తేనేమో ఇష్టము, ఎడం చేత ఇస్తే తెలీదా మీకు? ఇష్టం ఉండి ఉండక అని అర్థం. అది ఇష్టం లేక ఉండి లేక అని అర్థం ఎడం చేత్తో ఇస్తే. ఇప్పుడు ఈ ఎడం చేత్తో ఇచ్చేదానికి లేదు, కుడి చేయి పోయింది. ఈ మధ్య కుర్రోళ్ళండి అక్కడ పోయి ఫోటోలు దిగుతా, చూడు సింహంతో నేను ఆటలాడుతాను, ఫోటోలు దిగుతాను, దూకేస్తా అనుకుంటా అంత ఎత్తు నుంచి ఒకసారిగా యవనస్తుడు దూకేశాడు. ఫోటోలు అందరూ వీడియోలు తీయన్నానండి. సింహం రానే వచ్చింది. ఎరా నీకు ఫోటోలు కావాలా? నీకు నేను ఎవరో తెలుసా నీకు? దండం పెడుతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను ముట్టుకోవద్దు, నీకు దండం పెడతాను. చూడలేదు మీరు? చూశారు కదా, దండం పెడుతున్నాడు. అయ్యో పోజులు ఇచ్చాను, అందరి ముందు పోజులు ఇచ్చాను, ఎన్నో చేశాను, యాక్షన్లు ఎన్నో చేశాను. నన్నేం చేయొద్దు అని అంటే, నేను అసలే సింహాన్ని. ఏం చేయొద్దు అంటే, నాలో ప్రేమ లేదు ఏంటి, దోమలు లేవు, ఈగలు లేవు, నాకు అసలే ఈ జాలి దయా కనికరం లేకపోతే మరల నువ్వేంటిరా ఇక్కడ నా దగ్గరికి వచ్చి పోజులు ఇస్తున్నావు అని చెప్పేసి వెంటనే ఏం పట్టుకుంది? మెడ పట్టుకొని ఈడ్చుకుంటా తీసుకొని పోయింది. జనాలు కేకలేస్తున్నారు అని కేకలేస్తున్నారు. ఎంత కేకలేసినా కానీ పొర్రపాటును కూడా వదిలిపెట్టేది లేదు. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. పేతురు గారు అంటాడు ఓ మాట. ఆయన అంటాడు, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వాక్యంలో 8 నిబ్బరమైన బుద్ధి గలవారై
మెలుగుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునా అని ఎదుగుచూ తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు? సేవకులు దొరుకుతారా? విశ్వాసులు దొరుకుతారా? ఎవరో దొరుకుతారు. ఆ సారా తాగి వాళ్ళ దగ్గరికి పోతే కంపు, వాళ్ళ దగ్గరికి పోరు. కంపు కదా వాళ్ళ దగ్గరికి పోతే. త్రాగుబోతుల దగ్గర, తిరుగుబోతుల దగ్గరికి పోతే కంపు. వాళ్ళు ఒక చోట నిలబడరు. అందుకని వాళ్ళని కదిలించడు. ఎవరండి? గర్జించు సింహం అమ్మా అంటే అక్కడ రాస్తున్న మాట సింహం వలే అమ్మా. అక్కడ చూడు, గర్జించు సింహం వలే. సింహం కాదమ్మా, సింహం వలే అని అంటే అర్థం ఏంటంటే దిష్టి బొమ్మ. మనం బిల్డింగులు కట్టిన చోట చూస్తాం కదా దిష్టి బొమ్మ. దిష్టి బొమ్మను చూస్తాం కదా మిరప తోటలను. మంచి మంచి ప్లేసుల్లో దిష్టి పెడతారు అని దిష్టి బొమ్మలు పెడతారు. ఎంతకాలం చూసినా, ఎంత వర్షం పడినా, ఎంత ఎండ వచ్చినా అట్లానే ఉంటాయి దిష్టి బొమ్మలు. సింహం వలే, సింహం కాదు, సింహం వలే. సాధారణ ఈ రోజున ఎవరు మృంగుదునా అని ఈ అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునా, ఎవరో దొరుకుతారా అని ఎత్తుకొచ్చు తిరుగుతున్నాడంట. అమ్మా ఓ చోట నిలబడలేదు, ఓ చోట కూర్చోలేదు, ఓ చోట నిలబడ్డు, ఓ చోట కూర్చోడు. ఎవరు మృంగుదునా, ఎవరు దొరుకుతారా అని ఎత్తుకొచ్చు తిరుగుతున్నాడు. మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క మెలకువను బట్టి, మనం చేసే ప్రార్థన బట్టి, మన ప్రార్థన బట్టి మనకి దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రభు యొక్క మహాశక్తినిచ్చాడు. ఒకవేళ సాధారణ వస్తున్నాడనుకో, బొబ్బరిస్తూ వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? పట్టుకొని మేక పిల్లని చీల్చేయాలి ప్రార్థనా శక్తి ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా శక్తి ద్వారా మనం ఏం చేయాలి? సాధారణ వెంటనే పట్టుకొని చీల్చేయాలి. అంతేగాని నేను ఫోటోలు దిగుతాను, సాధారణతో నేను పోజులు ఇస్తాను, అక్కడ పోయి నిలబడతాను, నేను పోజులు ఇస్తానంటే కుదరదు. ఒప్పుకోడు సాతానుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. ఏమని? మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు, శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ కూడా ఇక్కడే రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడే రాయబడి ఉన్నాయి. అమ్మా ఆ 15వ వాక్యం నుండి చదవండి. అవును, మొదట ఏం చేయాలంటే సమాధానమును, సిద్ధ మనస్సును, జోడిని మనం తొడుకోవాలంటే, జోడంటే చెప్పులమ్మ. మొదట నీకు సమాధానం అనేది ఉండాలి. తర్వాత అమ్మా
అవును, అవును, శక్తిమంతులు అవుతారు మీరు. మరియు అవును, రక్షణని స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాశక్తిని పొందుకున్నారు కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకొని ఉండాలి, రెడీగా ఉండాలి. సాతానుడు, అపవాది, శోధకుడు యేసు ప్రభు దగ్గరికి రాలేదా? శరీరధారిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తే యేసయ్యను కూడా శోధించడానికి వచ్చాడు. మనిషినే కాదు, మనుషులనైతే ఈజీగా పడగొట్టేసేస్తున్నాడు. సులువుగా, పెద్ద కష్టం లేదు, సులువుగా పడగొట్టేసేస్తున్నాడు మనిషిని. ఆయన మహాదేవుడు, మహాశక్తి కలిగిన వాడు, మహాప్రభు. ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వస్తే ఆయన దగ్గరికి వచ్చాడు శోధకుడు. వచ్చేసి, ఏంటయ్యా ఆకలి అవుతుందా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆకలి అవుతుందా? ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఎంత రెచ్చగొడుతున్నాడో చూడండి అక్కడ. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే, నువ్వు భక్తురాలు అయితే, నువ్వు భక్తుడు అయితే అని రెచ్చగొడతాడు. జాగ్రత్త. నువ్వు భక్తురాలువో భక్తుడువో అన్న సంగతి దేవునికి తెలుసు. సాతానుడికి ఎందుకు? వాడు రెచ్చగొడతాడు నిన్ను. జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వాళ్ళు ఆ మాట అంటున్నారు, భక్తురాలువి, నువ్వు ఊరుకుంటావా? నువ్వు దేవుని కుమార్తెవు కదా, అయితే నువ్వు దేవుని కుమార్తెవు అయితే వెళ్ళిపో, యుద్ధానికి వెళ్ళిపో, వాళ్ళతో యుద్ధం చేయి, కొట్లాట పెట్టుకో. నువ్వు దేవుని కుమార్తెవు అయితే అల్లరి చేసి, దేవుని కుమారుడు అయితే అక్కడ పలు చోట్ల ఉంటుంది అన్నమాట. యేసు ప్రభునే రెచ్చగొట్టాడు. యేసు ప్రభువు ఏం ఉపయోగించాడు? దేవుని వాక్యమే కదా. ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న మాటని, ఆ వాక్యాన్ని ఆత్మఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం పట్టుకొని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ఉపయోగించాలి. అందుకు మహాశక్తి మనకు అవసరం. మనకి ఈనాడు మనకెందుకు అంటే ఆ మహాశక్తి మనకు కావాలి. ఈ రోజుల్లో మనకు అవసరం. ఎంత ఉపయోగిస్తున్నాడో చూడండి, ఎంత ఉపయోగిస్తున్నాడో చూడు. పైన శిఖరానికి తీసుకుపోయి కిందకు దూకు. ఈ వాక్యంలో ఏమని రాస్తుంది? మరి వాక్యం కూడా చూపిస్తున్నాడు సాతానుడు. ఏమని రాస్తుంది? నీ పాదాలకి రాయి తగలకుండగా నిన్ను ఎత్తు పట్టుకుంటారు దేవదూతలు వచ్చి. దూకో. ఎవరో ఒక ఆయన సినిమా హీరో, ఆయన దూకాడంట నీళ్ళల్లో. ఏదో మరి నీళ్ళల్లో దూకాడని చెప్పి ఈ మధ్య ఒక కుర్రోడు, నేను కూడా అలాగనే దూకేస్తాను, అందరు ఫోటోలు వీడియోలు తిండి దూకేస్తున్నాను అని అన్నాడు. దూకేశాడు. దూకో అనగానే వెంటనే దూకేశాడు. దూకిన తర్వాత
చనిపోయాడు. నీళ్లు పడుతున్నాయి, పైనుంచి నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్ళలో దూకేశాడు ఒకసారిగా. ఎవరో సినిమా హీరో అట్లా చేశారు. అదంతా డూపు, అది తెలియక అట్లా చేసుకున్నాడు పిచ్చోడు. ఆయన డూపు, అది వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. హీరోకి అన్నీ ఏర్పాటు చేసి కాళ్ళకి చేతులకి నడుకు మొత్తం కట్టేసేస్తాడు. కట్టేసప్పుడు మనిషిని ఏలాడదీసి ఇలా దూకినట్టుగా చూపిస్తారు. అవి మనకు కనపడవు, అవి కనిపించవు, దూకినట్టే ఉంటారు. దూకుతున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. దూకేస్తున్నాడు. అబ్బా, ఏం దూకేశాడు అసలు మన అభిమాని హీరో. ఏం దూకేశాడు నాయన, భలే దూకేశాడు. నేను కూడా అలాగే దూకాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆ చూసిన వాళ్ళు అట్లానే కొంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకు నాయన అట్లా చేస్తాడు? యేసు ప్రభు దూకాడమ్మా, దూకాడా? దూకలేదు. పొర్రపాటును కూడా దూకలేదు. ఆయన వాక్యాన్నే చూపించాడు. ఆయన వాక్యమే చూపిస్తున్నాడు. శోధింపవలదని వాక్యంలో ఇలా ఉంది కదా అని యేసు ప్రభు వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఇలా ఉందా, రా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ లోక రాజ్యాలు వాటి మహిమ చూడు. ఇదంతా నీకే మొత్తం నీకే. ఈ మహిమంతా నీకే. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు, డబ్బు, అంత ఆస్తి నీకే. ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేయి. యేసు ప్రభు అలా చేశాడా? నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా అలా శోధించకూడదయ్యా. తప్పు, అది రాసి ఉంది కదా వాక్యంలో, చదవలేదా అంటే అవన్నీ చూస్తాడు సాతానుడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసు సాతానుడికి. తెలుసా మీకు తెలియకపోవచ్చు, కొన్ని వాక్యాలు మీకు తెలియకపోవచ్చు. సాతానుడికి మాత్రం ఆదికాండం మొదటి నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు మొత్తం తెలుసమ్మా, మొత్తం తెలుసు. ఎవరో తెలుసా? పైనుండి త్రోసివేయబడిన ఒక అభిషేకించబడిన లూసిఫర్ దూత, అభిషేకించబడిన దూత అని రాయబడి ఉంది బైబిల్లో. అభిషేకించబడిన దూత, మహోన్నతునితో నేను సమానంగా ఉండాలి, నాకు ఒక సింహాసనం ఉండాలి. యేసు ప్రభుకే నా సింహాసనం నాకొద్దా? నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలి, నేను కూడా అందరినీ ఆశీర్వదించాలి, నేను కూడా దేవుణ్ణి కావాలని తనకు తానే హెచ్చించుకున్నాడు, తనకు తానే గర్వపడుతున్నాడు. అలాంటిది మన జీవితాల్లో రాకూడదు. మనిషి ఎంత ఉన్నాడు, తల ఎంత అయిపోయింది, తలకాయ ఎంత లావు అయిపోయి, తలకాయ ఎంత లావు అవటం వల్ల తలకాయ కిందకి తిరిగిపోయింది, బరువు ఎక్కువ అయిపోయింది, ఆలోచనలు ఎక్కువ అయిపోయినాయి, అందుకని కిందకి తిరిగిపోయింది, తలకాయ కిందకు వచ్చింది, కాళ్ళు పైకి పోయినాయి. అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకి ఎలా పడిపోయాడు. అందుకు మనం ఈ లోకంలో జాగ్రత్తగా ఉండి ప్రభు యొక్క మహాశక్తిని ప్రభు దగ్గర పొందుకొందుగాక. ఆమేన్. ప్రభు ఒక్కొక్కరిని శక్తితో ఆయన నింపునుగాక. ఆమేన్. ఓకే, రెండో విషయం ఏంటంటే, త్వరగా వెళ్ళిపోదాం. రెండో విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యం. అవును, అబ్రహాము శోధించబడ్డాడు.
ఆ. అవును. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని బలి అర్పించాడు. ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. చెబుతాను వినండి. లేక 100 సంవత్సరాలకి అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. మనకందరికీ తెలిసిన విషయమే. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి కొంచెం పెద్దవాడయ్యాడు. దేవుడు వచ్చి పలకరించాడు, అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్నావే నీ కుమారుని, ఆ కుమారుని నాకు బలర్పించాలయ్యా అని మాట్లాడాడు. నేను చెప్పే మాటలు ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. నువ్వు ప్రేమిస్తున్న కుమారుడయ్యా, నాకు కావాలి, బలర్పించు, నేను చూపించే ఆ పర్వతం పైకి తీసుకొని వచ్చి నాకు బలర్పించు అని అన్నాడు. ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేక ఏక కుమారుడు అని రాస్తుంది. అమ్మా, ఒక్కడే కుమారుడు 100 సంవత్సరాలకు పుట్టాడు. ఆ తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది? ఆమెకి 90 సంవత్సరాలు, ఆయనకి 100 సంవత్సరాలు. శారమ్మకి ఏం చెప్పలేదు. శారమ్మకి చెబితే పంపించదామె. అందుకని దేవుడు ఆయన చెప్పాడని అబ్రహాము తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మీద ఒక ఆలోచన పెట్టుకున్నాడు. దేవుడు శక్తిమంతుడు, మృతులు సహితము లేపుటకు శక్తిమంతుడు. కాబట్టి నా కుమారుని నేను బలర్పిస్తాను. ఒకవేళ నా కుమారుడు కాలి బూడిదైపోయినా కానీ బూడిదలో నుంచి కూడా నా కుమారుని తీసి నాకు ఇచ్చుటకో ప్రభు మహాశక్తిమంతుడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. బయలుదేరు బాబు, బయలుదేరు, బలి అర్పించాలి. సరే నాన్న, బయలుదేరాడు. కత్తి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నారు, గాడిదల మీద పెట్టారు, పనివాళ్ళని తీసుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. శారమ్మని చెప్పాడు, బలి అర్పించడానికి వెళ్తున్నాను కొండ మీదకి అని అంటే, సరే తీసుకెళ్ళు అని అంది. కుమారుని బలి అర్పించడానికి అని చెప్పలా, బలి అర్పించడానికి అని అంటే సరేనన్నాను. పని వాళ్ళని అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి కొండ కిందనే ఉంచి గాడిదలను కూడా ఆ కొండ క్రిందనే ఉంచి తన కుమారుని తీసుకొని నిప్పు కట్టెలో కత్తి కుమారుని తీసుకొని అబ్రహాము దేవుడు చూపించే ఆ ప్రదేశానికి, స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు అడిగాడు, నానా మరి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, బలర్పించడానికి గొర్రె పిల్ల ఏది నానా అని అడిగాడు. తండ్రి అన్నాడు, బాబో నిన్నే బలర్పించమని దేవుడు నాకు చెప్పాడు అని. అసలు పిల్లలు కంగారు పడిపోయి భయపడిపోయి పరిగెత్తాలి, మామూలుగా పరిగెత్తాలి. ఆ సమయంలో పరిగెత్తినా కానీ ఈ తండ్రి పరిగెత్తలేనివాడు. 100 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈయన పరిగెత్తగలడా? కుమారుని ఎత్తుకోగలడా? వెళ్ళలేదు. కుమారుడు చిన్నపిల్లవాడు ఇస్సాకు
వెళ్ళలేదు. వెళ్ళకుండా అక్కడే ఉండిపోయి, నాన్నా దేవుడు నన్ను బలి అడిగాడా? అవును నాన్న, అయితే బలి అర్పించు నాన్న, నువ్వు చెప్పింది నేను వింటాను. చిన్న పిల్లవాడు, ఎంత విధేయత, ఎంత వినయం. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు రాబోయే దినాల్లో నూరంతుల ఫలాన్ని వారు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు నూరంతుల ఫలాన్ని పొందుకోవటానికి గల కారణం తల్లిదండ్రుల మాట వినేవాడు, విధేయత కలిగిన వాడు. చేతులు కట్టుకొని, నీ ఇష్టం నాన్న, నేను ఎక్కడికి పోను నాన్న, నువ్వు చెప్పింది వింటాను. వెంటనే కుమారుణ్ణి చేతులు బంధించేశాడు, అయినా అట్లానే ఉండిపోయాడు. కట్టెలు పేర్చి కట్టెల మీద పెట్టేశాడు, అయినా అలాగనే ఉండిపోయాడు. సరే నాన్న, నీ ఇష్టం నాన్న అని అంటున్నాడు. చిన్న పిల్లవాడు ఆ మాటలు వింటంటే కన్న తండ్రికి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. లేక 100 సంవత్సరాలకి ఆ తండ్రి హృదయం బద్దలైపోతుంది, తట్టుకోలేని పరిస్థితి. కానీ ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం? మృతుల్లో నుంచి సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే కట్ల మీద పరుండబెట్టి ప్రార్థన చేసుకొని కత్తెత్తాడు అబ్రహాం తన కుమారుని మీదకి. కత్తెత్తేసరికి దేవుడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు, అబ్రహామా, అబ్రహామా, కత్తి ఎత్తకు, నీ కుమారును నువ్వు బలర్పిస్తావో లేదని నిన్ను పరిశోధించానయ్యా, నిన్ను పరీక్షించానయ్యా. ఆ కుమారుని పక్కన పెట్టు, ఆ ప్రక్కనే ఉంది పొట్టేలు. అక్కడికి వెళ్ళయ్యా, అక్కడికి వెళ్ళు, అది తీసుకొని వచ్చి బలర్పించమంటే అది తీసుకొచ్చి ఇక్కడ బలర్పించి తన కుమారుని అలా హత్తుకొని అలా ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు అని ఒక నమ్మకం మనలో రావాలి. దేవుడు ఒక శక్తిమంతుడని, మహాశక్తిని మన ఎడల ఆయన ప్రదర్శిస్తాడని ఖచ్చితంగా మనం నమ్మితే అబ్రహాము పట్ల చేసిన కార్యమే మన పట్ల కూడా ప్రభు చేయునుగాక. ఆమేన్. వెనకనున్న వాళ్ళు చెప్పరా? ముందున్న వాళ్ళేనండి చెప్పేది అని చూస్తున్నారు. ఆపేస్తాను, ఆపకుండా ఉండను. కొద్దిసేపు వాక్యం వినండి. మహాశక్తి, దేవుని మహాశక్తి, ఆ శక్తి మనకు కావాలి. శక్తి లేకపోతే ఎవరి చేతిలో పడతామో తెలీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటేమో మహాశక్తి పొందుకున్న మనం ఉండాలి, శోధనలు అయినా సరే. రెండోది ఏంటిది? మృతుల్లో నుంచి లేపుటకు శక్తి కలిగిన వాడు. మూడోది యోధా పత్రిక మొదటి అధ్యాయము 24వ వాక్యం. ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరనంటే, ఒక రోజున దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలబడాలి. తన మహిమ కలిగిన సింహాసనం ఎదుట ఒక రోజున మనం నిర్దోషులుగా నిలబడాలి. దోషిగా కాదు. దోషిగా నిలబడితే శిక్ష పడుతుంది.
ఈ భూమి మీద అయితే 7 సంవత్సరాలు లేక 14 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు లేకపోతే జీవితకాలం శిక్ష. భూమి మీద శిక్ష పడుతుంది ఇంత అని. కానీ మనిషి చేసిన జన్మ కర్మ పాపం వలన శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుండి మనం తప్పించబడాలి. ఆ శిక్ష నుండి మనం తప్పించబడాలి. అందుకే పౌలు గారు ఆయన ఏం చెప్పాడంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చెప్పాడు ఆ మాటని. గట్టిగా చదవమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకొని ఉంటే నీకు శిక్ష లేదు. శిక్ష నుండి నువ్వు తప్పించబడినట్టు దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ ఎదుట సింహాసనం ఎదుట నిన్ను నిర్దోషుడుగా నిన్ను నిలబెట్టాలని. మరొక మాట కొలస్సీలకు రాస్తున్న పత్రికలో కొలస్సీ సంఘానికి పౌలు గారు ఒక మాట చెబుతాడండి. 1వ అధ్యాయము 22వ వాక్యం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మిమ్మల్ని నిలబెట్టుటకు ఆయన మహాశక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఒక రోజున ఆయన మహిమ కలిగిన సింహాసనం ఎదుట ఆయన ఎదుట ఒక రోజున మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఒక రోజున మనం నిలబడాలి. ఆ నిలబడేదానికి దేవుడు ఏం చేశాడంటే శక్తిని, మహాశక్తి ఉన్నదే ఆ శక్తిని ఉపయోగిస్తున్నాడు మన మీద. మనం నిలబడలేం, సామాన్యంగా మనం నిలబడలేం. అందుకే కొంతమంది ఆరాధన సమయంలో నిలబడలేరు. ఏమనుకోమాకండి, నేను చెబుతున్నానని ఏమనుకోమాకండి. పెద్దవాళ్ళు అంటే, పెద్ద వయసు కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు నిలబడలేరు, అది సహజం. నడువు నొప్పులే కావచ్చు, వాళ్ళకి కాళ్ళు నొప్పులే కావచ్చు. పెద్దవాళ్ళు అంటే సహజంగా వాళ్ళు కూర్చుంటారు. నేను వారి గురించి చెప్పట్లేదు. చిన్న వయసు కలిగిన వాళ్ళు అండి, చిన్న వయసు కలిగిన వాళ్ళు నిలబడాలంటే నిలబడట్లేదు. ఆరాధన అంటే తిరుగుతున్నారు. భయం కొంచెం కూడా లేదు. సమయం దేవునికి ఇవ్వట్లేదు. తినటానికి మాత్రం సమయం దొరికిద్ది. ఏమండి, తన సొంత కార్యక్రమాలకు మాత్రం సమయం దొరుకుతుంది. ఎంత సమయమైనా ఉపయోగిస్తున్నారు. నిద్రపోయే గంటల తరబడి నిద్రపోయేదానికి సమయం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవటానికి మాత్రం సమయం దొరకదు. నీకు ఉంటుంది. కాదండి, ఆరాధన చేసుకోవాలి కదా. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవటానికి నిలబడాలి కదా. ఇక్కడే నిలబడకపోతే అక్కడే నిలబడతావు. ఇక్కడే నిలబడటం నీకు చేతగాల, ఇక్కడ నిలబడేదానికి నీకు చేతగాల, అక్కడ ఎలా నిలబడతావు? అది ఒకసారి ఆలోచించి. ఇది ట్రైనింగ్ అమ్మా, ఇది ట్రైనింగ్. ఇది ట్రైనింగ్లోనే ఇక్కడ ఈ ట్రైనింగ్లోనే నేను నిలబడలేను. చిన్న వయసు కలిగిన వాడిని నిలబడలేను అన్న. నువ్వు అక్కడెట్లా నిలబడతావు? ధనవంతుడు నేను నిలబడలేను అంటే రానైనా నువ్వు కూర్చునే ప్లేస్ చూపిస్తాను రా అని తీసుకొని పోయాడు. ఎక్కడికి? ఏంటి? నరకమమ్మా. అక్కడ పాతాళంలో
ఇప్పుడు చెప్పండి, పళ్ళు కొరుకుటయు, ఏమ్మా, పండ్లు కొరుకుటయు, ఏడుపు, వేదన, ఆవేదన, ఇవన్నీ ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి. తీసుకుపోతాడు అక్కడికి. మనకి ఇంత వాక్యం తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా తిరుగుతూ ఉంటే మనకి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన దేవుని ఎదుట, దేవుని యొక్క సంఘములో, మహిమ కలిగిన ఆయన సన్నిధిలో ఈ రోజున ఇక్కడ నిలబడితే ఆ రోజున అక్కడ కూడా నిలబడతావు. పరిశుద్ధురాలుగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఆ రోజున నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆయన మహాశక్తిని నీకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మహాశక్తి మనకు కావాలి. ఆ మహాశక్తి మనకు కావాలి. భూ సంబంధమైన శక్తి కాదు. భూ సంబంధమైన శక్తి కోసం బూస్టు. అమ్మా చెప్పు, ఏం కలుపుతున్నా చెప్పు. హార్లిక్స్, అది కూడా అమ్మా. అయ్యి ఇంకా అరే, భూ సంబంధమైన శక్తిని పొందుకునేదానికి శక్తి 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 కోసం ఎంత ఆరాట పడుతున్నారు. అది ఎంతవరకు తీసుకున్నా 1 గంట లోపులోనే ఉంటుంది, అంతేగా. ఆ తర్వాత మరలా నీరసం అయిపోతాం. దేవుడు కానీ మనకి మహాశక్తిని కానీ ఇచ్చాడంటే ఆ మహాశక్తి యుగ యుగాల వరకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యుగ యుగాల ఉంటుందని మనం యోధా పత్రికలో చూసామమ్మా. చివరిలో అదేనమ్మా, మొత్తం పూర్తిగా మనం చదవలేదు కానీ యుగ యుగాలు అమ్మా. అవును అవును, నిర్దోషులుగా నిలబెట్టుటకు యేసుక్రీస్తు ద్వారా మహిమయు, ఆధిపత్యం, అధికారం, ఆమేన్, హల్లెలూయా. మహత్యమైన, అధికారమైన, తరతరాలు, యుగ యుగాలు ఆయనకుంటే మనకున్నట్టు కదమ్మా. ఏం చెప్పరు? తండ్రి ఆస్తి నేను చెప్పాను కదమ్మా. తండ్రి ఆస్తి ఎవరికి? మనకే కదా. మరి ఆయనకు మహత్యం ఉన్నప్పుడు, ఆయనకు అధికారం ఉన్నప్పుడు, యుగ యుగాలు, తరతరాలు ఆయనకు ఉన్నప్పుడు మనకు లేదా? ఆయనదే మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి కృపా ధన్యత ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఒక రోజున ప్రభు ఆయన సన్నిధి మహిమ కలిగిన సింహాసనం ఎదుట ఒక్కొక్కరిని ప్రభు పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా ప్రభు నిలబెట్టునుగాక. ప్రతి ఒక్కరికి మహాశక్తిని ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారిని బలపరుచునుగాక. శక్తితో ప్రభు నింపునుగాక. ఆమేన్. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించిన వారమై తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాసి చెబితే, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తెలియచేసి ఉన్నాడు. ఈ రోజున మనం ఒకసారి గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? నిరపరాధులుగా, నిర్దోషులుగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఇక్కడే నిలబడలేకపోతున్నావు. నువ్వు నిరపరాధు కాదు. నువ్వు నిలబడట్లేదంటే నిరపరాధు కాదు, నిర్దోషి కాదు, పరిశుద్ధుడు కాదు. అందుకే నిలబడలేకపోతున్నావు.
అక్కడ నిలబడాలంటే ఎలా నిలబడతావు? అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు మనకి. హెచ్చరిక ఆ వాక్యానికి లోబడిది మనం జీవిస్తే మన జీవితాలు మధురాతి మధురంగా మార్చబడతాయి. ఒక రోజున ఆయన సన్నిధిలో నిలబడతాం. ఎదిరించి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుతూ, నా ఇష్టం, నేను ఎలాగైనా నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా, నేను కోరుకున్నట్టుగా, ఆశించినట్టుగా ధనవంతుడు వెళ్ళిపోయాడు. తనకిష్టమైనట్టుగా ప్రవర్తించాడు కాబట్టి వెళ్ళి నరకంలో పడ్డాడు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఈ భూమి మీద నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కనుక మనం ప్రభు యొక్క మహాశక్తిని పొందుకుందాం. ఆనాడు అదుగో అపోస్తులకు మహాశక్తినిచ్చాడు. అలాంటి శక్తిని మనం పొందుకుందాం. ఆ శక్తిని పొందుకోవాలి. ప్రతి వారు కూడా ఆ శక్తిని పొందుకొని ఈ ఆత్మయాత్రలో ముందుకు కొనసాగుదాం. అందుకే ప్రభు చాలా చక్కటి విషయాలు ప్రభు మనకు తెలియచేశాడు. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పైనుండి శక్తి దిగి వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. పైనుండి శక్తి వచ్చేంతవరకు వారు నిలిచి ఉన్నారు. ప్రభు వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుని ఆశీర్వాదాలు ప్రభు యొక్క మహాశక్తిని పొందుకోవాలని దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మహాశక్తిని పొందుకోవాలని దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఒక రోజున మనం ఆయన మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలబడాలని. కనుక నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. శాంసన్ ఒక మేకపిల్లని చీల్చినట్టుగా కొదమ సింహాన్ని చీల్చివేశాడు. ఈ రోజున గర్జుంచు సింహాలే అపవాది వస్తున్నాడు. మన వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనం ఒక్కొక్కరం ఎంతో శక్తివంతులుగా ఉండాలని ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్న విషయం ఆయన తెలియజేస్తున్నాడు. కనుకనే మనం జాగ్రత్తగా ఈ భూమి మీద మనం శక్తివంతులుగా ఉండాలి. ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ఈ శక్తి కాదు, ప్రభు ఇచ్చే మహాశక్తి కావాలి. మహాశక్తిని పొందుకుందాం. ఆ శక్తిని ప్రభు ఒక్కొక్కరికి ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం నా తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధన ప్రారంభం ముగింపు వరకు ప్రభువా మీ ఆత్మ స్వారథ్యమును మీరు జరిగించినందుకే తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాం. శక్తి కలిగిన దేవుడుగా ప్రభువా ఇంతవరకు మీరు మా మధ్యలో నిలిచి మీ మాటల మకరందముతో ఒక్కొక్కరిని మీరు ఊరడించి, ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచిన మీ వాక్కుల నిమిత్తమై తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం అయ్యా. నా తండ్రి మీ మాటల మకరముతో సియోను నుండి ఈ దినాన మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకై తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని ఆత్మదేవుడా ప్రవచనాత్మకంగా ఈ దినాన మీరు మాతో హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. దేవా మీ యందు మేము ఎల్లప్పుడూ కూడా బలవంతులై ఉండునట్లుగా ఆత్మదేవుడా ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరిని దేవా మీరు తాకినందుకై, మీ శక్తితో నింపినందుకై, బలవంతులుగా మీరు మార్చినందుకై దేవా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. పైనుండి శక్తి దిగవచ్చు అంతవరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి. మీరు యూదయ, సమరయ, బోధి గంధముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని
ప్రవచనాత్మకంగా మీరు మాతో తెలియచేసి ఉన్నారు స్వామి. స్తోత్రమయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, మీ సన్నిధిలో మేమందరము కూడా శక్తిని పొందుకుని వారమై దేవా, యూదయ సమరయ బూది గంధముల వరకు మా బిడ్డలు మీ సన్నిధిలో సాక్షులుగా నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవుడా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. బేతేనియా వరకు మీ శిశువులు తీసుకొని వెళ్ళి దేవా మీరు చేతులైతే ఆశీర్వదించినట్లుగా ప్రభా, బూది గంటల వరకు ప్రభా మా బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో సాక్షులుగా నిలిచి ఉన్నట్లుగా సియోనులో మీ హస్తమును చాపి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము స్వామి. స్తోత్రము తండ్రి. సర్వశక్తి కలిగిన దేవా తండ్రి, శాంసోనుని ఆత్మ ప్రేరేపించినప్పుడు తండ్రి సింహమును చీల్చివేసి ఉన్నాడని దినాన్ని మీరు తెలియచేసి ఉన్నారు స్వామి. స్తోత్రం దేవా. మా ఆత్మీయ జీవితంలో సింహము లాంటి సమస్యలు తండ్రి, సింహము లాంటి శోధనలు, అవమానాలు, అపజయాలు ఎదురవుచున్నప్పుడు దేవా మీ సన్నిధిలో మెలకువగలిగిన వారమై ప్రార్థించగలిగిన శక్తి ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా అలా ప్రార్థనాత్మతో దేవా ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని మీరు నింపమని వేడుకొనుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. అపవాది తంత్రములనైనా జయించుటకు సర్వాంగ కవచము ధరించుకుని వారమై తండ్రి మా పాదములకు సమాధానమును చూడునైన తొడుగుకొనిన వారమై, రక్షణని శిరస్త్రాణమును ధరించిన వారమై తండ్రి ఆత్మ ఖడ్గమును ధరించుకొని మీ వాక్యము ద్వారా ప్రభువా సమస్తమును జయించగలిగిన అభిషేకమును ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డకి మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. దేవా అబ్రహాము మీ సన్నిధిలో శోధించబడినప్పుడు తన విశ్వాసానికి ఒక పరిశోధన కలిగినప్పుడు ప్రభా విశ్వాసంలో నిలిచి తండ్రి మృతుల్లో నుండి తన కుమారుడు పొందుకునినట్లుగా ఆత్మదేవ అట్టి విశ్వాసము కలిగి మేమును మా బిడ్డలనైనా మీ సన్నిధిలో చేయవీరులుగా నడిపించబడినట్లుగా మీ కృప మెండుగా అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. తండ్రి పైనుండి వచ్చే శక్తి మేము పొందినప్పుడు దేవా మేము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా మార్చబడి మీ సింహాసనం ఎదుట మేము నిలిచి ఉంటామని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రమయ్యా. మీ రక్త మాంసములో పాలు పొందిన మేము తండ్రితో సమాధానపరచబడిన వారమై, శక్తి పొందిన వారమై సింహాసనం ఎదుట నిలబెట్టగలిగిన మీ కృప దినాన్ని మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ఆత్మదేవా మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా యేసయ్యా ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను చేపట్టుకుని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. వాక్యము చెప్పిన మీ సేవకులకి ఇంకొన విస్తారమైన కృప మెండుగా మీరు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం. మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని సియోనుని మీ హస్తమును చాపి ప్రతి బిడ్డను ఆశీర్వదించి శక్తిని పొందుకుని వారమై సింహాసనం ఎదుట నిలవగలిగిన కృప అందరికీ సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క మహాశక్తి చేత నింపి ఆ మహిమగలిగిన సింహాసనం ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా ప్రభు నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నందరికీ
కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి